హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎకానమీ మెంటర్షిప్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఒక డెమో వీడియో అన్నట్టు దీన్ని చూడండి. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ వచ్చేసి 28th ఆర్ 26 ఈ 2 డేస్లో ఎప్పుడో ఒకసారి అంటే ఈ 2 డేస్లో మనకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఫర్దర్ టెలిగ్రామ్లో మీకు అనౌన్స్ చేస్తాను. సో గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించిన ఎకానమీ మెంటర్షిప్ డైలీ టార్గెట్స్ ఉంటాయి. దీంట్లో టెస్ట్ మీన్స్ ఇప్పుడు ఉండదు, లాస్ట్కి ఉంటాయి. అన్నీ అయిపోయినాక 15 మినిట్స్ త్రిబుల్ ఆర్ నోట్స్ని నేమ్ చేంజ్ చేసి 100% ఎగ్జామినేషన్లో వచ్చే నోట్స్ అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ 249. సో దీనికి సంబంధించి డెమో చూద్దాం ఎట్లుంటుందో. సో ఎట్లా ఉంటుంది అంటే ప్రోగ్రామ్ మనకు ఎకానమీ యాజ్ యూజువల్ 15 చాప్టర్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకు 15 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈచ్ చాప్టర్ వచ్చేసి 5 డేస్ ఉంటుంది. 5 డేస్లో ఒక డైలీ 2 hours అనేది 2 to 3 hours డిపెండ్ ఆన్ చాప్టర్. ఒక 2 to 3 hours వచ్చేసి మనం ఎకానమీ మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఫర్ డేకి. సో 15 చాప్టర్స్, ప్రతి చాప్టర్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసి దానికి సంబంధించిన డైలీ టార్గెట్స్ నేమ్స్ అనేది ఉంటాయి. సో దానికి సంబంధించిన సమ్ నోట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం డైలీ. దీనికి సంబంధించి పీవైక్యూ మనం రీసెంట్గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించిన క్వశ్చన్స్ అవి ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ మన దీంట్లో ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా యాడ్ అయితే న్యూగా కూడా యాడ్ చేస్తాను నేను ఏమైనా ఉంటే. సో డే 1 చూద్దాం. ఇది ఏంటంటే మనం ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టర్ తీసుకున్నాం. పబ్లిక్ ఫైనాన్స్ మనం ఇప్పుడు ఇచ్చే టాపిక్స్ అనేది దేన్ని బేస్ చేసుకున్నాం, రీసెంట్గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించి ఆ ఎగ్జామినేషన్లో వాడు ఏవైతే బేస్ చేసుకొని ఇచ్చిండో ఆ ఎగ్జామినేషన్ మైండ్ని పట్టుకొని దాన్ని తగ్గట్టు మనం ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నామో డైలీ టాస్క్లని ఇస్తాం. ఏ పడతాయి ఉండే అన్నట్టు 2 to 3 hours అయ్యే టాస్క్ మాత్రమే ఫర్ డే ఉంటాయి. ఓకేనా. సో డే 1లో ఏం చేయాలంటే మనకు రీసెంట్గా ఫెబ్ 1 మనకు బడ్జెట్ వచ్చింది. బడ్జెట్లో కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. 16 పేజీలు ఉంటుంది. అది కూడా మన గ్రూప్ 2 కోర్సు అయితే. ఇంకోటి ఏంటంటే సపరేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో మీరు పర్సనల్ అండ్ డౌట్స్ అడగచ్చు. 3-4 డేస్కి ఒక లైవ్ చాట్ కూడా ఉంటుంది. సో దాంట్లో ఒక డాక్యుమెంట్ ఏంటంటే కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ డాక్యుమెంట్, ఇది ఒక పార్ట్. ఈ డే 1 రోజున దీంట్లో ఉన్న చదవాలి. ఇది 16 పేజెస్తో ఉంటుంది. ఇది అందరికీ అవైలబుల్ ఉంది. మనం ఏమైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళు మనం సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ చేస్తాం కదా. సో దాంట్లో ఇది ఉంటుంది, పెడతా. ఫర్దర్గా స్టార్ట్ అయినాం 26th అనుకుంటున్నాం. 26th స్టార్ట్ అవుతుంది. మేబీ 15 అనుకున్నా కానీ కొన్ని రీజన్స్ వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేసినాం. సో డే 1 రోజున మనం ఏమేమి చదవాలంటే కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్లో మనం ఏమేమి చదవాలి అంటది. ఇంజనీరింగ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఇంజనీర్స్ ఆఫ్ డెవలప్మెంట్ సంబంధించిన 4 రంగాల్ని మెన్షన్ చేసిండు. ఇది చదవాలి. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ గ్రూప్ 2లో వచ్చింది. ఓకే. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచిల్లు, ఇది చదవాల్సి ఉంటుంది. అది కూడా అదే 16 పేజీల బడ్జెట్లో ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన, ఇది చదవాలి. స్కీమ్ మెన్షన్ చేశాడు ఆ బడ్జెట్లో. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ నెక్స్ట్ 5 years ఎట్లా వేయాలని చెప్పేసి అది మెన్షన్ చేశారు. మొక్కజొన్న బోర్డుని బీహార్లో నెలకొల్పారు, దాని గురించి మెన్షన్ చేశారు, అది చదవాలి. 6 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ మిషన్ చిరుధాన్యాల కోసం 6 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ పెట్టారు, అది చదవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 100% ఎగ్జామినేషన్లో వస్తుంది. ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ని 2020లో ఒకసారి రివైజ్ చేస్తే మళ్ళీ ఈ బడ్జెట్లో రివైజ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ సాక్ష్యం అంగన్వాడీ, ఈ స్కీమ్ చదవాలి. పోషన్ 2.0 ఈ స్కీమ్స్ మనం చదవాలి గూగుల్ చేసి. అటల్ థింకింగ్ ల్యాబ్స్, ఇది చదవాలి. పిఎం స్వాన్ ఇది మన గ్రూప్ 3లో కూడా వచ్చింది, మళ్ళీ వస్తుంది. పిఎం జన్ ఆరోగ్య యోజన గ్రూప్ 3లో వచ్చింది, గ్రూప్ 2లో వచ్చింది, మళ్ళీ వస్తుంది. జల్ జీవన్ మిషన్ ఎంత కోట్లు అలొకేట్ చేసేయాలని మొన్న గ్రూప్ 3లో వచ్చింది, మళ్ళీ వస్తుంది. జ్ఞాన్ భారత్ మిషన్ చాలా ఇంపార్టెంట్ న్యూ స్కీమ్, ఇది చదవాలి. న్యూ ఐటీ స్లాబ్స్ 100% మొత్తం మన గ్రూప్ 3లో కూడా వచ్చింది, మళ్ళీ వస్తుంది. రూపాయి ఎలా వస్తుంది అంటే రూపాయి కమ్స్ రూపీస్ గోస్, ఇది మన గ్రూప్ 2లో వచ్చింది, గ్రూప్ 3లో వచ్చింది, మళ్ళీ వస్తుంది. అదేవిధంగా మనకు క్రింది వాళ్ళే డెఫిసిట్లు చదవాలి. మన గ్రూప్ 2 గ్రూప్ 3 రెండింటిలో ఈ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఈ 3 కూడా 4 వెళ్ళి మన గ్రూప్ 2లో వచ్చింది అండ్ గ్రూప్ 3లో వచ్చింది వీళ్ళకెళ్ళి. నెక్స్ట్ ఈ టాపిక్ డిఫెన్స్, రూరల్ డెవలప్మెంట్, హోమ్ అఫైర్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎనర్జీ, వీటికి ఈ 25-26 బడ్జెట్లో కేటాయింపుల లెక్క చూసుకోవాలి. గ్రూప్ 2లో వచ్చింది, గ్రూప్ 3లో వచ్చింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఇది. సో ఇట్లా డైలీ టాస్క్లు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేన మనం ఎక్కడెక్కడ నోట్స్ వస్తుంది అంటే ఇది ఒక నోట్స్ వస్తుంది, మనం అప్లోడ్ చేస్తాం. ఈ డెఫిసిట్ల మీద ఒక నోట్స్ వస్తుంది, అది అప్లోడ్ చేస్తాం యాప్లో. నెక్స్ట్ రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది, ఇది ఒకటి యాప్లో అంటే నోట్స్లో అప్లోడ్ చేస్తాం. ఈ జల్ జీవన్ మిషన్ గురించి 2-3 సార్లు వచ్చింది. గ్రూప్ 1లో వచ్చింది, గ్రూప్ 2లో వచ్చింది, దీని గురించి నోట్స్ అప్లోడ్ చేస్తాం.
సో ఇట్లా ఏదైతే 100% ఎగ్జామినేషన్లో వస్తాయో ఈ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ ఇది నోట్స్లో అప్లోడ్ చేస్తాం. ఇట్లా ఏవైతే 100% వస్తున్నాయో వాటిని నోట్స్లో కూడా మనకు ఫోల్డర్ ఉంటుంది. ఇప్పుడు కాదు 26th ఓపెన్ అవుతుంది యాప్లో. సో ఇట్లా అవుతుంది అన్నట్టు. ప్రతిదీ సైంటిఫిక్ మెథడ్లో మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు జస్ట్ 249 ఉంది, ఏమన్నా ఆఫర్ గిట్ ఉంటే అంటే ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబ్ అందరికి కూడా 50 రూపీస్ ఆఫ్ ఉంటుంది. ఆ రోజు ఓన్లీ 1-2 డేసే ఉంటుంది. మనం ప్రీవియస్గా ఏవైతే తీసుకున్నామో వాళ్ళకి 199 రూపీస్కే వస్తుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ టాస్క్లు ఉంటే 75 days ఇది ఫాలో అయితే ఎకానమీలో 110 ఎంత డిఫికల్ట్ వచ్చినా 110 ప్లస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఇది